అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే అన్నంలోకి ఒక రుచికరమైన పొడి తయారు చేసే విధానం. ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, కందిపప్పు, బియ్యము, ఎక్కువ క్వాంటిటీ నువ్వులు, పుట్నాల పప్పు, వేరుశెనగ గింజలు ఇవన్నీ దోరగా వేయించుకొని ఇవన్నీ వేగిన తర్వాత జీలకర్ర, పచ్చి కరివేపాకు వేసి దోరగా వేయించి చల్లారిన తర్వాత ఈ రకంగా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న పొడి అంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీనికి కావాల్సినది కారము, టేబుల్ సాల్ట్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఫస్ట్ కారము ఉప్పు కలుపుకున్నానండి. అది ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని తీసి దీంట్లో కలుపుకునేసాను, పొడిలో కలుపుకున్నా, పప్పుల పొడిలో కలుపుకున్నాను. దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఈ రకంగా మిక్సీకి పట్టుకున్నాను. దాన్ని కూడా ఇందులో కలిపేశానండి. దాన్ని మొత్తం మిక్స్ చేసుకున్నాను చేతిలో. మొత్తం ఈ రకంగా కారం అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. వేడి వేడి అన్నంలోకి మనం చేసిన పొడి వేసుకొని ఆ నెయ్యి వేసుకొని తింటే అబ్బా దాని రుచే వేరబ్బా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా టేస్ట్ ఉందమ్మా.